ఉద్యోగుల సమస్యలపై త్రిసభ్య కమిటీ వారంలోగా చర్చించి నివేదిక ఇవ్వాలనే ఆదేశాలు. చర్చల కమిటీ ఇది 4వది అని చెప్పేసి దాదాపు ప్రభుత్వ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో టీజీఈ జేఏసీ కానీ ఇటు పోతే గవర్నమెంట్ ఉపాధ్యాయులు కానీ జేఏసీ సంఘాలు కానీ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల విధానం పట్ల తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి సార్? ఇలా నన్ను కోసుకొని తింటారా, నన్ను కోసినా ₹1 లేదు, నన్ను కోసుకొని వండుకొని తింటారా, ఫ్లో మంచిగా ఉందని మాట్లాడేటట్టున్నాడు రేవంత్ రెడ్డి సారు. అబ్బాయి ఈ పదాలు ఏదో మంచిగున్నాయి కదా, ఈ పదాలు ఏవో మంచిగా కలిసిపోతున్నాయి కదా, ఈ ఫ్లో మంచిగున్నది, ప్రాసలు కలుపుదాము, తుది అక్షరాలు కలుపుదామని చెప్పేసి నన్ను కోసుకొని తింటారా, నన్ను వండుకొని తింటారా, అది ఇది అని చెప్పేసి మాట్లాడే వరకు వాళ్ళ ముంగట ఇంకా పలసన అయినరు. ఇలా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండంటే, రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వచ్చిండ్రు. సరే, రేవంత్ రెడ్డికి తాళాలు అప్పచెప్పడం కాంగ్రెస్ పార్టీ చేసిన మిస్టేకు. దొంగను నమ్మి తాళాలు అప్పచెప్పడం కాంగ్రెస్ పార్టీ చేసిన మిస్టేకు. ఇలా దాన్ని మనం ఏం చేయలేము, ఇంకొకసారి నమ్మకుండా ఉంటే బాగుంటది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నేనే దొంగను అని చెప్పేసి ఆయననే స్వయంగా ఒప్పుకుంటున్నారు అని చెప్పేసి. ఇలా గవర్నమెంట్ ఉద్యోగులు జేఏసీలు పెట్టి సంఘాలు పెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండ్రు. ఇలా కేసీఆర్ మీకు టయానికి జీతాలు ఎత్తలేడు, కేసీఆర్ మీకు డిఏలు విడుదల చేస్తలేడు, కేసీఆర్ పెండింగ్ బకాయిలు విడుదల చేస్తలేడు, మీకు పే స్కేల్ పెంచుతలేరు, మీకు ప్రమోషన్లు చేస్తలేరు, అవి ఇవి అన్ని ముచ్చట్లు మేనిఫెస్టోలో ప్రకటించుకొని ఇలా నిజంగా వాళ్ళ అధికారంలోకి వస్తామని నిజంగా అనుకోలేరేమో. కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించిన విధానం మీరు చూసిండ్రు. ఎక్కువ ఉచితాలకు పోవట్లేదు, ఉన్న పథకాలను కంటిన్యూ చేసుకుంటా, ఎక్కువ యాడ్ చేయట్లేదు, వాటికి సన్నబియ్యం పథకాన్ని పెట్టుకుందాము, 2000 పింఛన్ ఏదైతే ఉన్నదో దాన్ని 3000 చేసుకుందాము, మెల్లగా విడతల వారీగా చేసుకుందాము, రైతు బంధు పైసలు ఏవైతే 10,000 రూపాయలు ఇస్తున్నామో 12,000 రూపాయలు చేసుకుందాము, తర్వాత విడతల వారీగా 15,000 దాకా పోదాము. ఇలా ఇబ్బంది పడద్దు, బడ్డను పెంచుకోవద్దు, భారం పెంచుకోవద్దు. కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించిన విధానం మీరు చూసిండ్రు. అన్నపూర్ణ అని చెప్పేసి పథకం పెట్టి దాని మీద బియ్యం ఇద్దామని కూడా వాళ్ళు మాట్లాడిండ్రు. కేసీఆర్ 2023లో మేనిఫెస్టో తెలంగాణ భవన్లో ఏదైతే ప్రకటించిండ్రో అప్పుడు చూసిండ్రు, కానీ జనాలు నమ్మలే. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అలవి కానీ హామీలు ఏవైతే ఇచ్చిండ్రో అందలం ఎక్కిచ్చిండ్రో, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందలం ఎక్కిండ్రో, ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక ఓడ మల్లన్న, మేము అధికారంలోకి వస్తామని కళలు కూడా అనుకోలే, మాది మేమే గిచ్చుకున్నాము, మాకు ఇన్ని స్థానాలు వచ్చినాయి. అంత పెద్దగా మ్యాజిక్ ఫిగర్ దాటి పెద్దగా కొట్టింది ఏమి లేదు. మా అంటే 64 వాళ్ళు కొట్టింది. 64లోకి వెళ్ళి మొన్న బీఆర్ఎస్లోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినరు. ఇప్పుడు వాళ్ళ బలం మా అంటే 74 కావచ్చు. ఇక వాళ్ళ అట ఇట ఆగమున్నది కథ. ఇలా ఉద్యోగుల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? వాళ్ళట ప్రభుత్వ ఉద్యోగులట మీరు జనాలు ఎత్తే జనాల బిచ్చ మీద బతుకుతాండ్రు, జనాలే పైసలు ఇస్తాండ్రు, జనాలే జీతాలు ఇస్తా ఉన్నారు, జనాలే పిఆర్సీలు ఇస్తా ఉన్నారు, జనాలే టీఏలు ఇస్తా ఉన్నారు, ఆఖరికి మీరు రిటైర్ అయితే కూడా పింఛన్ పైసలు ఇచ్చి సాత్తాండ్రు మిమ్మల్ని. మీరు జనాల మీద జనాల కోసం గాయంత పనిచేయలేరా? మీరు ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నారు? ప్రజల మీద పోరాటం చేస్తా ఉన్నారు. ప్రజల మీద ఎందుకు చేస్తారు సార్ పోరాటం? హామీలు ఇచ్చింది నువ్వు, ప్రజల మీద ఎందుకు రుద్దుతా ఉన్నావు? అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజల పట్ల వ్యతిరేకత రావాలి, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజలకు వ్యతిరేకత రావాలి. వీళ్ళకు జీతాలు ఉన్నాయి, వీళ్ళకు మంచిగా డ్యూటీలు చేస్తాండ్రు, వీళ్ళు నౌకర్లు చేస్తాండ్రు, అయినప్పటికీ కూడా వీళ్ళు రాస్తారోకలకు పోతాండ్రు, ధర్నాలకు పోతాండ్రు, వీళ్ళకేం పని పాట లేదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవాలి అక్కడ. అందుకని ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు లింకప్ చేస్తా ఉన్నావు, ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య లొల్లి కొట్లాటలు అయ్యేటట్టు చేస్తా ఉన్నావు. ఇలా ప్రజలు చెప్పలేదు కదా సారు, నిన్నే చెప్పిన ఇదే అంశం మళ్ళీ ఇలా కూడా చెప్తానా? ప్రజలు చెప్పలేదు కదా, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏలు విడుదల చేస్తారట, బకాయిలు పెట్టుకోరట, పిఆర్సీలు విడుదల చేస్తారట, అట్లా ఇట్లా అని చెప్పేసి ప్రజలు చెప్పలే గవర్నమెంట్ ఆఫీసర్లకు. గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రజల దగ్గరికి పోయి చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన బతుకులు బాగుపడతాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనం మంచిగా బతుకుతాము, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే మన బతుకులు మహర్దశ, మన బతుకులకు మహర్దశ వస్తుంది, మన తలరాతలు మారుతాయి. ఇప్పుడు ఉన్నోళ్ళు పాలన మంచిగా చేస్తలేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వాళ్ళు పాలన మంచిగా చేస్తారు. ఇట్లా ఓడదాటినాక ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న శాస్త్రం చేయరు. మాట అంటే మాట మీద నిలబడతాడు రేవంత్ అన్న. మడమ తిప్పని డైజర్ రేవంత్ అన్నది. ఇలా మడమ తిప్పినట్టు కనబడతలేదా? మాట తప్పినట్టు కనబడతలేదా? చేతులు ఎత్తేసినట్లు కనబడతలేదా? చేతులు హ్యాండ్సప్ చేసేసిండు. క్రైసిస్లకు పోతుందా తెలంగాణ రాష్ట్రం అన్నట్లు వేసుకొచ్చిండు మన రేవంత్ రెడ్డి అన్న. ఇలా దానికోసము కమిటీ వేసిండ్రట. కానీ టీజీఈ జేఏసీ తగ్గేది లేదంటుండ్రు.
మొత్తం మీద ఆర్టీసీ ఇలా ఆర్టీసీ సమ్మె జరగాల్సింది ఉండే. వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తాం, అట్లా ప్రయోగిస్తాం, ఇట్లా ప్రయోగిస్తాం అని చెప్పేసి నిన్న సాయంత్రం చర్చలు జరిపిందట. ఆ చర్చలు సఫలమైనవి అని చెప్పేసి ముచ్చట్లు బయటకు వచ్చినాయి. మరి వాళ్ళు ఎన్ని రోజులు గడువు పెట్టిర్రు, ఏం కథ ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం ఎన్ని రోజులు గడువు అడిగింది, గిన్ని రోజులల్లా అది చేస్తాము, గిన్ని రోజులల్లా ముందడికి పోతాం అని చెప్పేసి ఉద్యోగులు మొండి వైఖరితో ఉంటారు. అది ఆర్టీసీ కార్మికులు వినరు. వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పరిష్కారం చేసుకునేదాకా వినరు, వెనక్కి దగ్గరు. నువ్వు ఎస్మా ప్రయోగిస్తాను, నువ్వేం ప్రయోగిస్తాను, వాళ్ళు వెనకకు పోరు అని చెప్పేసి చాలా ముచ్చట్లు. 2018లో వాళ్ళు దాదాపు ఒక 43 రోజులు కావచ్చు నిరవధిక సమ్మె కొనసాగించిండ్రు. ఈ సమ్మె నేపథ్యంలో మరి సమ్మెను దృష్టిలో పెట్టుకున్నారా ఏందా ఏం కథ నాకు తెలియదు, కానీ మొత్తం మీద చర్చలు అయితే జరిపిందట. చర్చలు సఫలమైనవి అనే ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. అవి ఎంతవరకు సఫలమైనవి అనేది తెలియదు. ఇక వాళ్ళే బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రము ఈ గవర్నమెంట్ ఆఫీసర్లకు మాత్రం ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసిందట. ఈ చర్చల కమిటీ ఇది 4వసారట. మరి ఇది 4వదట. మిగతా 3 ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వము ప్రజల సమస్యలను తీర్చిన పాపాన పోలే కమిటీ మెంబర్లతోనే కాలయాపన చేసుకుంటా పోయింది ఏ అంశాలలోనైనా. ఇలా ఈ కమిటీ కూడా గట్ల పోతే మంచిగా ఉండదు. కంపల్సరీ మా డిమాండ్లు మీరు నెరవేర్చాల్సిందే. మా హక్కు అది, మాకు రావాల్సిన జీపీఎఫ్ మా హక్కు. మా పైసలు కట్ చేసుకొని మీరు వాడడానికి మీరెవరు? మా వేతనాల నుంచి కడిగేసిండ్రు కదా మా జీపీఎఫ్, మా డిఏలు. ఇటు పోతే మేము ఎక్కువ వర్క్ చేసిన దానికి కానీ పిఆర్సీలు కానీ పాత పెన్షన్ విధానం తీసుకొస్తా, కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి ఇవన్నిటిని మీ ఇష్టారీతిని చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది వరకు 3 కమిటీలు వేసిర్రు, ఇది 4వ కమిటీ. మరి ఈ 4వ కమిటీ అన్న ఏమన్నా చేస్తుందా అయ్యేదా అని చూద్దాం.